మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో, ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మనాభ మండలం నారాయణరాజుపేట దగ్గర అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం ఒక దుర్ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. 5 ఏళ్ల వంతేజ్ అనే బాలుడు డైలీ స్కూల్ బస్సులో వెళ్ళి అదే స్కూల్ బస్సు ద్వారా మళ్ళీ ఇంటి దగ్గర దిగడం జరుగుతుంది. అటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఇంకా రాలేదని ఎదురు చూసే సమయంలో ఆ బాలుడిని ఏ స్కూల్ బస్సు అయితే దించిందో అదే స్కూల్ బస్ కింద ఆ బాలుడు పడి చనిపోవడం జరిగింది. ఇటువంటి బాధాకరమైన సంఘటన మా గ్రామంలో చోటు చేసుకోవడం, అలానే ఏ తల్లికి ఇటువంటి కడుపు శోకం ఉండకూడదని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇది కేవలం ఆ స్కూల్ యాజమాన్యం ఆ బస్సుకి హెల్పర్ లేకపోవడమే జరిగిందని చెప్పేసి కూడా ఈ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఎప్పటి నుంచో స్కూల్ బస్ మీద స్కూల్కి వెళ్ళి స్కూల్ బస్ మీద ఇంటికి రావడం ఆ పిల్లాడికి అలవాటు అయినప్పటికీ కేవలం డ్రైవర్కి గైడ్లైన్స్ చెప్పే హెల్పర్ లేకపోవడం వల్ల ఇటువంటి తప్పిదం జరిగింది. బట్ ఇది తప్పిదమే కాదు, ఒక తల్లి కడుపు శోకాన్ని మటుకు దీన్ని తిరిగి ఇవ్వలేనిది ఎవరు. ఇటువంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు.